దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. త్రితం తర్వాత 8వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగముగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం మొదలు 21 వరకు ఉంటుంది లేఖన భాగము. అపోస్తుల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం మొదలు 38 వరకు ఉన్నటువంటి లేఖన భాగము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మొదలు 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనము గమనం చేస్తున్నాము. నేటి శీర్షిక దేవుని వాక్యంపై దృఢంగా నిలబడుట. దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుని దానిని అంగీకరించి దేవుని వాక్యం ద్వారా మనము ఎలా అయితే దేవుని కృపను పొందుకుంటూ ఉన్నామో ఆ వాక్యం మీద మనము స్థిరంగా నిలబడాలి. వాక్కు అనేది ఎలాగ మనల్ని నడిపించేదిగా ఉంటుందో, దేవుని మాట అనేది మనల్ని ఎలాగ స్థిరపరిచేదిగా ఉంటుందో, ఆ స్థిరమైనటువంటి స్థితిలో మనము వర్ధిల్లాలంటే మనము ఆయన కట్టడలను పాటించడం, ఆయన నమ్మిన మన విధేయతను ఎంతో నమ్మకంగా దాన్ని కనపరిచే విధానంలో మన బ్రతుకులను జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమనే సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నేటి పాఠాలను మనం గమనం చేస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతున్న వేళ ఇర్మియా చాలా వేదనకరమైనటువంటి స్థితితో, ఇర్మియా తాను రచించిన స్థితి కానీ, తాను దేవుని గురించినటువంటి విషయాలను ప్రకటించే స్థితి కానీ, ఇర్మియా జీవితాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా అనగానే తాను ఒక విలాప ప్రవక్తగా ప్రజల దుస్థితిని బట్టి, ఇశ్రాయేల్ ప్రజల వారి దుస్థితిని బట్టి ఎంతగానో ఏడ్చి దేవునికి దూరస్తులుగా వీరు జీవిస్తున్న కారణాన వారు పొందుతున్న కష్టాలు అనేవి, ఇబ్బందులు అనేవి, చెర అనేటువంటి పరిస్థితులు అనేవి ఎంత దుర్భరంగా ఉన్నాయి అని చెప్పి ఎంతగానో వేదన చెందుతూ ప్రజలు మార్పు చెందాలని, ప్రజలు వారి బ్రతుకులు దిద్దుకోవాలని ఎంతగానో కలత చెందినటువంటి స్థితిలో ఇర్మియా తన ప్రవచనాలను, దేవుని మందిరానికి ఉన్నటువంటి ఘనతను గురించిన ప్రవచనాలను కూడా తాను ప్రకటిస్తూ, దేవుని ప్రజగా ఉన్న మీరు అబద్ధాన్ని వీడి న్యాయాన్ని, దేవుని కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి అనే విషయాలు చాలా మార్లు ప్రకటించాడు. అయితే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం ఈ 19వ వచనాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ తాను పొందుతున్న కష్టం, తాను అనుభవిస్తున్న విధానాలు, ఎంతగా ఎలాగున ఆ పరిస్థితులు గురించినటువంటి విషయాలు ప్రకటిస్తున్నా తన ప్రజలే తనను ఎంతగానో దూషిస్తున్న తరుణంలో వేదనతో, ఎంతో దుఃఖంతో ఈ మాటలు తాను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేవుడు తనకు ఎలాంటి కృప ఇస్తున్నాడో, దేవుడు ఎలాంటి కనికరం ఇస్తున్నాడో దానిని గమనిస్తూ తాను ఈ మాటలు పలికిన తీరు మనము చూస్తూ ఉంటాం. 19వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే, ఇదిగో నీవు మరల నా వైపు తిరిగిన యెడల, నా మాటలను వింటున్న విధానంలో నీవు ఉన్న యెడల నీవు ఎలాగనంటే నీ తట్టే వారు తిరుగుతారు తప్ప నీవు వారి తట్టు తిరగవు అనే మాట. వాస్తవానికి ఫుట్ నోట్లో మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఫుట్ నోట్లో 3 అనే నంబర్ వేసిన చోట అక్కడ తిరగకూడదు అనే దానికి చాలా ఖచ్చితంగా తిరగవు అనే మాట. అంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు స్థిరంగానే నిలబడతావు. నీవు ఎలా ఉన్నావంటే, నీవు నన్ను నమ్ముకున్న విధానంలో ప్రజలు ఎలాగున్న వైదొలిగిన తీరులో ఉన్నా కూడా నీవు మాత్రం నన్ను నమ్ముకుని యథార్థంగా జీవిస్తూ ఉన్నావు, నీవు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నీకు ఎలాంటి కృప, ఏమి నీచములో ఏవి ఘనములో, అంటే ఏవి ఎంత తక్కువగా ఉన్నాయో, ఏది ఘనమైనటువంటి స్థితిలో ఉందో, ఏ సమయం ఏ స్థితి ఎలాగ జరగబోతుందో ఆ విషయాలన్నిటిని కూడా నీవు నా కట్టడను గైకొన్న విధానంలో నీవు ఉన్నావు గనుక నీవు దీవింపబడతావు అనే భరోసా అక్కడ ఇవ్వబడటాన్ని మనం చూస్తున్నాం. 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదును, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఇదిగో నీకు నిజంగానే నీకు వ్యతిరేకంగా నీ ప్రజలే తిరిగినప్పుడు నీకున్న బాధ అది వర్ణనాతీతం. నీ ప్రజలే నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు నువ్వు పడే క్షోభ అనేది ఇక చెప్పటానికి చాలా వీలులేని పరిస్థితిలో ఉంది. అయినా కూడా వారెవరు జయించరు, నువ్వే జయిస్తావు, నీకు నేను తోడై ఉన్నాను అనే మాట
దేవుడు ఇర్మీయాకు సెలవిచ్చినటువంటి తీరు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని తోడు మనం అనుభవించాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆయన తట్టు తిరగాలి. మనము ఆయన తట్టు తిరిగితే ఆయన కృపను బట్టి మనము విడిపింపబడిన వారముగా, మనము బుద్ధిహీనతలో కాదు బుద్ధిలో నిలబడినటువంటి వారముగా ఉంటాం. సువార్త లేఖన భాగం చూస్తూ ఉంటే మత్తయి సువార్తలో ఏ మాటలు చెప్పబడుతూ ఉన్నాయంటే, ఇదిగో ఇసుక మీద ఇల్లు కట్టినవాడు, అలాగే బండ మీద ఇల్లు కట్టినవాడు. వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు నిలవాలంటే నీవు ఎక్కడ కట్టబడాలంటే దేవుని వాక్యము మీద కట్టబడాలి. దేవుని మాటను వింటూ నీవు సరిదిద్దుకుంటూ ఆ వాక్యం ఎంత దృఢంగా అయితే అది నిన్ను బలపరిచేదిగా ఉంటుందో, నిన్ను స్థిరపరిచేదిగా ఉంటుందో, నిన్ను నిలబెట్టడానికి వీలుగా ఉంటుందో, నీవు జారిపోవటానికి వీలు లేకుండా అది ఎంతో స్థిరంగా ఉండే వాక్యంగా దేవుని వాక్కు ఉంటుందో, ఆ వాక్యాన్ని కనుక నీవు వినటం, దాన్ని పాటించడం మొదలు పెడితే నువ్వు ఎలా ఉంటావంటే బుద్ధిహీనుడుగా నీవు ఉండవు, కానీ బుద్ధి కలిగిన వ్యక్తిగా నీవు ఉండి నీవు ఖచ్చితంగా దేవుని కృప అనుభవించేవాడుగా ఉంటావు. 26వ వచనంలో ఈ మాట మనకు అగుపడుతూ ఉంది. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. నా మాటలు గనుక విని వాటిని పాటించకపోతే నువ్వు ఎలా ఉన్నావంటే వినటం వరకే సరిపోదు, వాటిని పాటించడం అనే స్థితులు ఖచ్చితంగా చేయాల్సిన స్థితి. అలాగ నువ్వు పాటించినప్పుడు మాత్రమే నీ కాళ్ళ క్రింద స్థిరంగా ఉండేటువంటి స్థితితో అది ఘనముగా, గట్టిగా, స్థిరంగా ఉండేటువంటి పరిస్థితిలోనికి స్థితులు వెళతాయి. దాన్ని పాటించుకుని వింటే మాత్రమే అది సరిపోదు, దానిని పాటించే స్థితి చేయాలి. చేయకపోతే మాత్రం అదేమవుతుందంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే. వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైపోతుందంటే అది కూలిపోతుంది. శ్రమలు వస్తాయి, కష్టం వస్తుంది. ఇర్మీయాకు కూడా ఇదిగో వస్తున్న ఈ సమస్యలు, కష్టాలు నిన్నెంత రోదనకు గురి చేస్తున్నా కూడా నీవు నా మాట విన్నావు గనుక, నన్ను నమ్ముకున్నావు గనుక నువ్వు స్థిరంగా నిలబడతావు. ఆ వరదలు, వాన అంతా తగ్గిన తర్వాత, అంటే శ్రమలు, కష్టాలు, బాధలు అనేవి తొలగిపోయిన తర్వాత నువ్వు ఎంత బలమైన వ్యక్తిగా నీవు ఉన్నావో ఆ స్థితి నీకు అగుపడుతుంది అనే సత్యం ఇక్కడ మనకు కనబడుతుంది. పత్రిక లేఖన భాగం మనం చూస్తూ ఉంటే పౌలు తన సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో నాకు కష్టం వచ్చినప్పుడు, యూదులు నా మీద అనేకమైన చిక్కులు వారు సృష్టించినప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో మీరు ఎరిగిన వారుగా ఉన్నారు. నేను ఎలా ఉన్నానో మీరే చూశారు. కన్నీళ్లతో నేను ఎలా ఉన్నానంటే కన్నీళ్లు విడుచు వినయముతో నేను ఉన్నాను. పౌలు ఈ సాక్ష్యాన్ని తాను తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 17వ వచనం నుండి 38 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూసాం. అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని వింటున్నంత మాత్రాన దేవుణ్ణి కలిగి జీవించే స్థితిలోనికి దేవుణ్ణి అంగీకరిస్తే మనకు శ్రమలు రావు అనేది అబద్ధం, కష్టాలు రావు అనేది అబద్ధం. కష్టాలు, శ్రమలు వస్తాయి, కానీ అవి ఏం చేస్తాయంటే నిన్ను ఏమాత్రం కూడా అవి హాని జరిగించే స్థితిలో నీకు హానికారకాలుగా అవి లేవు. కష్టాలు, శ్రమలు వచ్చినా కూడా నీకేమీ కాదు. ఇర్మీయా చెరలో ఉన్నప్పుడే ఈ బాధ అనుభవిస్తూ ఆ స్థితులను అనుభవపూర్వకంగానే దేవుని మాట ఇదిగో అని చెప్పి దేవుడే నన్ను రక్షిస్తాడు, కారణం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట తాను తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఈ వచనాన్ని కూడా చూస్తూ ఉంటే ఇక్కడ పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 19వ వచనం, యూదులు కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుటనో మీకే తెలియను. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి, నా పరిస్థితి, నా స్థితి ఎంత కష్టంగా ఉన్నా కూడా నేను ఎలా ఉన్నానంటే అది నిజంగా వినయముతోనే, కన్నీళ్లు విడుస్తూ ఉన్నా, బాధ కలుగుతూ ఉన్నా, మనసు ఎంతో క్షోభతో ఉన్నా కూడా నేను మాత్రం నా దేవునికి వినయంగానే నేను నా కార్యాలు చేసేవాడిగా నేను ఉన్నాను. 23వ వచనం, బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాను, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసుక్రీస్తు పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. నా ప్రాణము అది నాకేమి కూడా ప్రీతిపాత్రం కాదు, కానీ నా ప్రభువు నాకు అప్పగించిన పని దానిని తుదముట్టించే నాకు ఆనందం ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో ఈ నిబద్ధత మనకుందా? దేవుని తోడు మనం అనుభవించగలిగితే మనము ఏ కష్టానికి కూడా భయపడం, ఏ పరిస్థితులను కూడా
మనము ఏమి భయపడకుండా మనం ముందుకు కొనసాగుతాం. యెహోషువ గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే యెహోషువ అనే పేరుకు గల అర్థం యెహోవా రక్షకుడు. యెహోషువ పేరును మనం ఆలోచన చేస్తుంటే సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో 16వ వచనంలో వాస్తవానికి తన పేరు యూదా స్థితుల్లో నుండి తన పేరు హోషియా నుండి యెహోషువగా మార్చబడింది. అంటే అక్కడ మనము ఈ మాట కనుక మనం చూస్తుంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం, దేశంలో సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అను పేరు పెట్టెను. యెహోషువ అనే పేరు మోషే ద్వారా పెట్టబడింది. యెహోషువ జీవితాన్ని కనుక మనం చూస్తూ ఉంటే మొదటి అధ్యాయంలో 5వ వచనంలో మోషేకు నేను ఎలా తోడై ఉన్నానో నీకు నేను అలాగున తోడై ఉందును అనే ప్రమాణాన్ని దేవుడు యెహోషువకు చేశాడు. అంతేకాదు 3వ వచనాన్ని చూస్తూ ఉంటే మీరు అడుగుపెట్టు ప్రతి స్థానంలో మోషేకు నేను ఏమని వాగ్దానం చేశానో ఆ విధానంలోనే నీకు కూడా నేను తోడై ఉన్నానని ప్రమాణం చేయటం మాత్రమే కాదు, మీరు అనగా ఇశ్రాయేలు ప్రజలు మీరంతా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు విజయాన్ని పొందుతారు. ఎందుకు? దేవుని తోడుంది గనుక. అలాగే మనం 8వ వచనాన్ని చూస్తూ ఉంటే దివారాత్రము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, దివారాత్రులు కూడా నీవు నా వాక్యాన్ని ధ్యానించటం వలన నీవేమవుతావంటే నీవు బర్ధిల్లేవాడుగా ఉంటావు. ఈరోజు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని తోడు మనకు కావాలంటే ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఏంటి అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎలా అయితే యెహోషువ అనే పేరు హీబ్రూ నామం అయితే యేసు అనే పేరు రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుకుడు. గ్రీకు మాటల్లోనికి వచ్చేటప్పటికి యేసు అనే నామానికి ఉన్న పేరుకి అర్థం కూడా రక్షకుడు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుని యందు నిలిచిన వారంగా ఉంటే, దేవుని మాటలను పాటించే వారంగా ఉంటే, దేవుని మాటలను వినటం వరకు మాత్రమే కాదు వాటిని పాటించే స్థితిలో మన బ్రతుకులు మార్చుకొనటానికి మనము దేహి అని ఆయన తట్టు తిరిగితే, నేను పాపిని ఒప్పుకుని ఆయన తట్టు తిరిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని రక్షించి విమోచించి మనలను ఎలాగనంటే ఎత్తడి ప్రాకారం, ఒక బలమైన కోటగా మనల్ని నిలబెడతాడు. ఆ తీరులో మన బ్రతుకులు దిద్దుకోవటానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.